కొత్త నిబంధన సంఘానికి పాఠం ఏంటి? పుతోను దయ్యం ఉంటే ఏం చేస్తుంది? సోది చెప్పుద్ది. అంటే దాని ఆత్మీయ అర్థం ఏంటంటే, సోదే అనే మాటకు దైవజనుడైన సమూయేలు ఒక నిర్వచనం ఇచ్చాడు. సౌలు మహారాజుతో సోదె గురించి మాట్లాడుతూ ఒక నిర్వచనం ఇచ్చాడు. మొదటి సమూయేలు పుస్తకం 15:23. మొదటి సమూయేలు పుస్తకం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట పాపముతో సమానము. చాలు, ఆ మాట అందరూ కలిసి చదువుకుందాం. తిరుగుబాటు చేయుట. ఇప్పుడు సోది చెప్పడం అంటే అర్థం ఏంటి? కంప్యూటర్ల దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పించుకున్నా సోదే, జ్యోతిష్యం చెప్పించుకున్నా సోదే, చేయి చూసి చెప్పినా సోదే. ఇది అనంతటి బదులు ఒక మాట చెప్తాను. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుట అను పాపముతో. సోది చెప్పిన వాళ్ళకి శిక్ష ఏంటి? ఆ మరణ శిక్షతో పాటు సమానమైన పాపం సోదికి మరణ శిక్ష. ఆ సోదికు సమానమైన పాపం ఏంటి? అందరండి. అంటే పుతోనని దెయ్యం పడితే ఏం జరుగుద్ది? తిరుగుబాటు అనండి. ఒక భార్య తన భర్త మీద తిరుగుబాటు చేస్తుంది. ఏ దెయ్యం? పుతోన దెయ్యం. పిల్లలు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఏ దెయ్యం? పుతోన దెయ్యం. సంఘం దైవ సేవకుని మీద తిరుగుబాటు చేస్తుంది. ఏ దెయ్యం? పుతోన దెయ్యం. తిరుగుబాటు అంటే సోదే ఈజ్ ఈక్వల్డ్ తిరుగుబాటు. సోదన్న తిరుగుబాటు అన్న సమానం. ఇప్పుడు నువ్వు తిరుగుబాటు పుతోని దెయ్యం సోది చెప్పబోయినా ఏం చేస్తుంది? తిరుగుబాటు చేపిస్తుంది. తిరుగుబాటు అనే మాటకు అర్థమేంటి తెలుసునా? తిరుగుబాటు అనే మాటకు అర్థమేంటి తెలుసా? దేవుని నియమాలను, దేవుని పాలనను, దేవుడు మనపై ఉంచిన అధికారాన్ని ఎదిరించటం. దట్ ఈజ్ తిరుగుబాటు. తిరుగుబాటు అనే మాటకు అర్థం ఏంటి? దేవుడి నియమాలను వ్యతిరేకించటం. దేవుడు మనకుచ్చిన నియమాలను వ్యతిరేకిస్తున్నామంటే అర్థం ఏంటి? నువ్వెంత అని దేవుణ్ణి అంటలేదు, కానీ దేవుని నియమాలను మనం వ్యతిరేకిస్తున్నామంటే అర్థం ఏంటి? తిరుగుబాటు చేస్తున్నాం. దేవుడు మనకిచ్చిన నియమాలను ఉల్లంఘిస్తున్నాము అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని మీద మనము దేవుని పాలనను, దేవుని పరిపాలనను మన మీద ఉండనివ్వటం లేదు అంటే అర్థం ఏంటి? తిరుగుబాటు చేస్తున్నాం. దేవుడు మనపై ఉంచిన అధికారాన్ని ధిక్కరిస్తున్నాం అంటే అర్థం ఏంటి? తిరుగుబాటు చేస్తున్నాం. అందుకేగా ప్రభు అన్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి సెవియొగ్గు, నేను పిల్లలను కని పెద్దవారిని చేశాను, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు, తిరుగుబాటు చేశారు. అందరు నా వైపు చూస్తూ వినండి. సూర్యుడిని కలగజేసిన తర్వాత సూర్యుడికి దేవుడు ఒక కక్ష నియమించాడు. ఈ కక్షలో నువ్వు తిరగాలి అని. ఎప్పుడైనా సూర్యుడు దేవుడు నియమించిన నియమాన్ని ఉల్లంఘించాడా? ఉల్లంఘించలా. చంద్రుడు ఉల్లంఘించాడా? చెప్పండి. నక్షత్రాలు ఉల్లంఘించాయా? గ్రహాలు ఉల్లంఘించాయా? భూమి ఉల్లంఘించిందా?
భూమిలో ఉన్న ఏది కూడా దేవుని నియమాన్ని వ్యతిరేకించలేదో ఒక్క మానవుడు మాత్రమే దేవుడు తన ముందుంచిన నియమాన్ని వ్యతిరేకించాడు. తినవద్దన్న పండు తిన్నాడు, చెయ్యొద్దన్నది చేశాడు. దేవుడు మనల్ని ప్రేమించి 10 ఆజ్ఞలను నియమాలుగా ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలలో ఏ నియమాన్ని మనం వ్యతిరేకిస్తున్నా దేవుని మీద మనము తిరుగుబడుతున్నామని అర్థం. వ్యభిచరిస్తున్నాము అంటే అర్థం ఏంటి? దేవుని మీద తిరుగుబడుతున్నాం. దొంగిలిస్తున్నాము అంటే అర్థం ఏంటి? దేవుని నియమాన్ని వ్యతిరేకించి దేవుని మీద తిరుగుబాటు చేశాం. 10 ఆజ్ఞలలో ఏ నియమాన్ని మనం ఉల్లంఘించినా మనం ఆయన మీద మనం తిరుగుబాటినట్టే. ఈ శుభవేళ దేవుని నియమాన్ని మనం ఉల్లంఘిస్తున్నాము అంటే అర్థం ఏంటి? తిరుగుబాటు చేస్తున్నాం. సృష్టిలో ఏదైనా దేవుని మీద తిరుగుబడిందా? సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రములు కానీ, భూమి ఆకాశాలు కానీ ఏ రోజన్నా దేవుని మీద తిరుగుబడ్డాయా? ఏ రోజైనా సూర్యుడు చంద్రుడు దెబ్బలాడుకున్నారా? మాట్లాడండి. సూర్యుడు చంద్రుడు దెబ్బలాడుకున్నారా? భూమి ఆకాశాలు దెబ్బలాడుకున్నాయా? మాట్లాడరు ఏంటండి? ఈ 2 దెబ్బలాడుకుంటే ఎట్టుంటుందంటే మన ఎవరు? ఈ 2 నువ్వు పైన ఉంటువాడిని, కింద ఉంటువాడిని, పైన ఉంటువాడిని, కింద ఉంటువాడిని, ఈ 2 దెబ్బలాడుకుంటే ఎట్టుంటాయి అంట? ఉంటుందా సృష్టి? మరి అన్ని దేవుని నియమాలను పాటించాయి, ఒక్క మానవుడు మాత్రమే దేవుని నియమాన్ని ఉల్లంఘించాడు. అంటే అర్థం ఏంటి? దేవుని అధికారాన్ని, దేవుని పాలనను వ్యతిరేకిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? దేవుని తిరుగుబాటు చేస్తున్నాడు. పుతోను దయ్యం చేసేదేంటి? తిరుగుబాటు. అందుకే యెషయా గ్రంథములో 48వ అధ్యాయం 8వ వచనం చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. అవి నీకు వినబడవే, అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు, పూర్వము నుండి నీ చెవి తెరవబడనే లేదు, నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని. ఓ నాయనో, పుట్టినది మొదలుకొని నీవు తిరుగుబాటు చేయువాడవే అని ఎంచుకుంటువని నాకు తెలియను. తల్లి గర్భం పుట్టిన మొదలుకొని తిరుగుబాటు చేయటమే నీ పని. ఈ మాట మనలో ఎంతమందికి సరిపోతుంది? పుతోను అను దైవం ఏం చేపిస్తుంది? దేవుని అధికారాన్ని వ్యతిరేకించేటట్టు చేసి, దేవుని నియమాలను ఉల్లంఘించేటట్టు చేసి, దేవుని మీద మనలను తిరుగుబడేటట్టు చేస్తుంది. ఉదాహరణ చెప్తాను. భర్తను భార్య మీద అధికారినిగా పెట్టాడు. అతడు నిన్ను ఏలును అన్నాడు దేవుడు. ఎతడు? అవ్వమ్మతో దేవుడు చెప్పిన మాట ఏంటి? అతడు నిన్ను ఏలును. భర్త ఏలుబడి కింద భార్య ఉండాలా? భార్య ఏలుబడి కింద భర్త ఉండాలా? భర్త ఏలుబడి కిందే భార్య ఉంది. దేవుని నియమం అది. పిల్లలు ఎవరి ఏలుబడి కింద ఉండాలి? తల్లిదండ్రుల ఏలుబడి కింద పిల్లలు ఉండాలి. భార్య భర్త ఏలుబడి కింద ఉండాలి. సంఘం దైవజనుడి ఏలుబడి కింద ఉండాలి. మనమంతా పరిశుద్ధాత్మ దేవుని ఏలుబడి కింద ఉండాలి. ఇది దేవుడు మన మీద ఉంచిన ఒక నియమం. ఈ నియమాన్ని మనం ఉల్లంఘిస్తున్నామంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని మీద మనం తిరుగుబడుతున్నాం. తల్లిదండ్రులు బిడ్డలను వ్యతిరేకిస్తున్నారంటే అర్థం ఏంటి? తల్లిదండ్రుల అధికారాన్ని బిడ్డలు వ్యతిరేకించడం ఏంటి? తిరుగుబాటు. ఆ దేవుని మీద తిరుగుబాటు. ఆ దేవుడు ఇచ్చిన అధికారం. పిల్లల మీద తల్లిదండ్రులను దేవుడు అధికారులుగా ఉంచాడు, నాయకులుగా ఉంచాడు.
సంఘం మీద దైవ సేవకుని నాయకుడిగా ఉంచాడు. కొరాహు, దాతాం, అభిరాములు దైవజనుడైన మోషే మీద తిరుగుబడ్డారంటే ఎవరి మీద తిరుగుబడ్డారని? దేవుని పాలన మీద తిరుగుబాటు చేశారు. దేవుడు మోషేని ఎన్నిక చేశాడు, దైవజనుడైన అహరోన్ని ఎన్నిక చేశారు. దేవుని నియమం మీద కొరాహు, అభిరాములు తిరుగుబడ్డారు. అది ఎవరి మీద తిరుగుబడినట్లు? దేవుడు నియమించిన పాలన మీద తిరుగుబాటు చేసినట్లు. ఈ పుతోను అనే దయ్యం ఆ రోజున కొరాహు, దాతాం, అభిరాములకు పట్టింది పుతోను దయ్యమే. ఆ పుతోను దయ్యం బట్టే దైవజన్య మీద వారు తిరగబడ్డారు. పుతోను దయ్యం పట్టిన భార్య భర్త మీద తిరగబడుతుంది. పుతోను దయ్యం పట్టిన కొడుకు తల్లిదండ్రుల మీద తిరగబడతాడు. పుతోను దయ్యం పట్టినటువంటి కోడలు అత్తమామల మీద తిరగబడుతుంది. పుతోను దయ్యం పట్టిన కుమార్తె తల్లిదండ్రుల మీద తిరగబడుతుంది. టోటల్గా వీరు దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు అవుతారు. పుతోను దయ్యం తిరుగుబాటు చేయించే దయ్యం. పుతోను దయ్యం ప్రార్థనా జీవితానికి విఘాతం, అడ్డంకు కలిగించే దయ్యం. ఈ పుతోను అనే దయ్యం, పుతోను అనే మాటకు అర్థమేంటి? సర్పం. గ్రీకు నుండి దాన్ని తీసుకుంటే ఫైథాన్ అనే మాటకు తీసుకుంటే, గ్రీకులో ఫైథాన్ అనే పదం వాడాడు పుతోను అనే మాటకు. దాని నుండి తెలుగు అర్థం తీసుకుంటే అది ఇలా ఒక మనిషినట, ఆ పుతోను దయ్యం అట, సర్పం ఎలాంటి సర్పం అంటే, ఒక మనిషిని ఇలా నుంచున్న మనిషిని లేదా పడిపోయిన మనిషిని మొదట కాటేసే సర్పం కాదంట అది. అలా చుట్టుకొని కొండ సెలవులాగా మనిషిని చుట్టుకొని బిగించి ఊపిరాడకుండా చేసి ప్రాణం విడిచేదట్టు చేస్తాడ ఆ సర్పం. ఊపిరి అంటే దేన్ని చూయిస్తుంది? దేవుని జీవాన్ని చూయిస్తుంది. ఈ పుతోను అనే మాటకు అర్థం ఏంటంటే సర్పం. ఎలాంటి సర్పం అంటే కొండ సెలవు లాంటిది. అది ఊపిరి తీస్తుందట మొదట, అలా చుట్టుకొని ఊపిరి వదిలేదట్టు చేస్తంట. ఊపిరి అనేది బైబిల్లో దేవుని జీవానికి సూచనగా ఉంది. అంటే ఈ దయ్యం పట్టిందా, నిన్ను ఊపిరాడనియదు. నీలో ఉన్న ప్రాణాన్ని, నీలో ఉన్న ఊపిరిని విడిచేదట్టు చేస్తుంది. అంటే పుతోనను దయ్యం చేసేది ఏంటో తెలుసా? దేవుని వలన కలుగు జీవము నుండి నిన్ను వేరు చేస్తుంది. దేవుని జీవాన్ని నీలో ఉండి దేవుని జీవాన్ని వేరు చేసి నిన్ను మృతునిగా చేసేదే పుతోను దయ్యం. అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి.